సిగ్గుతో కింద మకం పెట్టుకొని ఎలాగుంటుందో ఇప్పుడు ఆ పెళ్లి కూతురులకి సిగ్గు లేదు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ధైర్యంగా వస్తున్నారు. సిగ్గు దేనికి? పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొంగు వేసుకొని మకం మీద ఉండేటట్టు కిందన నా పక్కన చూడకండి. అది ప్రవీణ్ అయితే ప్రవీణ్కి ఎప్పుడూ సిగ్గులేదు. అదే రుజువు ప్రవీణ్ కాదనేది. ప్రవీణ్ ఒక హీరో, డేరింగ్, డాషింగ్, డిబేటర్, లీడర్. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్లైట్ పగిలిపోతే ఆయన మాస్క్ తీయకుండా ఎందుకుంటాడు? ఒక్కసారైనా మాస్క్ తీసిన ఫోటోలు మీడియా మిత్రులు మీరు ఎవరైనా చూసారా? ఒక్కసారైనా ఒక్క ఫోటో అయినా చూసావా అమ్మ? నువ్వు చూసావా తల్లి? ఒక్కరైనా ఆయన మాస్క్ తీసింది, హెల్మెట్ తీసింది, ముఖం కనిపించింది. 10 గంటలు హెల్మెట్ మాస్క్ తీయలేదు. ఎంత ప్లానింగ్ ఇది! మీడియా వాళ్ళకు రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు, వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు ఎంత చక్కగా ఎవరు పంపారు ఇది? ఎవరైతే ఈ దేశాన్ని సర్వనాశనం చేసి లడ్డూ వివాదం తీసుకొచ్చి హిందూ క్రిస్టియన్ మధ్యన గొడవలు పెట్టి సూపర్ 6 మేము చేయలేకపోయామని పక్కన పెట్టి నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000, నీకు 18,000, అమ్మ పూతరేకలు తీసుకొచ్చేసాయి. 88,000 రాగానే అన్న బ్లడీ ఇడియట్స్ 5 రిలీజ్ చేశారు. ఎవరు చేశారు? ఇది చూడండి, ఇంపార్టెంట్ పిక్చర్. బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్ర పూరిత హత్య కావటానికే వీలుంది. దిస్ ఈజ్ మై క్వశ్చన్. నా ఇన్వెస్టిగేషన్లో ఎన్ని తెలియదు. అసలు ఇంక నేను రిలీజ్ చేయట్లేదు. ఆ 4ను ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు? వస్తా అన్నారు కోర్టుకి, అండర్ కోర్ట్స్ ప్రొటెక్షన్. ఏ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ కాల్స్ వచ్చే బెదిరింపు కాల్స్, ఎవరికి 45 నిమిషాలు ప్రవీణ్కి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడొద్దు అన్నారు. మళ్ళా వాళ్ళకి కాల్ వస్తాయి. ఇప్పుడు మేము డ్యాప్ చేస్తున్నాం. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ 4 అండర్ సిబిఐ ఎంక్వైరీ విత్ ఎవిడెన్స్. అది ఏపీ హైకోర్టు ఆర్డర్ ఇస్తుందా సిబిఐకి? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా? ఇంటర్నేషనల్ కోర్టు రేట్ చేస్తుందా? యుఎస్ సెనెట్ రేట్ చేస్తుందా? ప్రపంచం అంతా రేట్ చేస్తుందా? బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్రడానికి. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుందని ఎన్ఫీల్డ్ బుల్లెట్ 15 సంవత్సరాల ఎక్స్పర్ట్స్ నాతో కలిసి ఈ రూమ్లో ఉన్నారు. ఇప్పుడు వారు డెమో చేసి బుల్లెట్ పై ఎట్లా పడిందో వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తాను. బైక్ గార్డ్స్ అండ్ పెట్రోల్ ట్యాంక్ మీద రక్తపు మరకలు, ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు. 4-5 బైక్ని ఎత్తి బాడీని కిందన పెట్టి ఆ బైక్ని ఇలా పడిస్తే ఆ ముఖం మీద గాయాలు వచ్చాయట. అది వాళ్ళు థియరీ. ఎవరు? ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎక్స్పర్ట్స్ థియరీ. కోర్టులో డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇప్పటికే చాలా క్లూస్ ఇచ్చిన దాన్ని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేయడానికి ప్రయత్నించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వారు కూడా సత్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చెప్పరు. 2 సంవత్సరాల్లో జమిలీ ఎలక్షన్ వచ్చిన తర్వాత చెప్పరా? అప్పుడు వాళ్ళు చేసిన అవినీతులు ఇప్పుడు బయటికి రావట్లేదా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతులు ఇప్పుడు బీజేపీ పార్టీలో బయటికి రావట్లేదా? కేసీఆర్ అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బయటికి రావట్లేదా? జగన్ తప్పు చేశాడని ఇప్పుడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు తేట్లేదా? మేము తీసుకొస్తాం. అప్పుడు వరకు ఎందుకు? సిబిఐ ఎంక్వైరీతో, ఫాస్ట్ కోర్ట్ ట్రయల్తో 3 to 6 months వాళ్ళే నాకు హ్యాండ్ ఓవర్, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే నేను కోఆపరేట్ చేసి బుల్లెట్ ఎలా పడేశారు, ఎక్కడ పడేశారు, ఎప్పుడు పడేశారు, ఎవరు పడేశారు, ఇంకోటి కూడా ఉంది. వారిలో గుర్తుంచుకోండి, నన్ను 2007 జూన్ 8ని చంపడానికి 5 కోట్లు ఇచ్చారే ముంబై టీంకి కాకినాడలో. ఆ ఫోటో చూడగానే అయ్యో డాక్టర్ పాలా
వాళ్ళు మరాఠీ వాళ్ళకి నేను తెలియదు అనుకున్నాను. నేను నన్ను తెలియని వాళ్ళు ఎవరున్నారు? దుష్టులందరికీ తెలుసు, దుర్మార్గులందరికీ తెలుసు, నీచులందరికీ తెలుసు, కిల్లర్స్ అందరికీ తెలుసు, నక్సలైట్లందరికీ తెలుసు, ప్రెసిడెంట్ అందరికీ తెలుసు, 200 దేశాల్లో 200 కోట్ల మందికి తెలుసు. నా ఫోటో ఇచ్చారు కాకినాడలో, వాడే కాల్ చేశాడు నాకు, అమెరికాలో ఉంటుంది. సార్ మిమ్మల్ని హిందీలో మాట్లాడి మిమ్మల్ని 5 కోట్లు ఇచ్చి మమ్మల్ని చంపడానికి మా ట్రూప్కి ఇచ్చారు సార్, ఆల్రెడీ 2 కోట్ల అడ్వాన్స్ వచ్చింది సార్. 2 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చినా మిమ్మల్ని దేవుణ్ణి చంపుతావా?